నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరైతే బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాంలే. కానీ ఈ కాలంలో వర్షాలేంటో, ఎండాకాలంలో ఈ వర్షాలేంటో అస్సలు అర్థం కావట్లేదబ్బా. పొద్దంతా ఎండ కొడుతుంది, ఇట్లా సాయంత్రం అయిందో లేదో చల్లగా వర్షం అయితే కొడుతుంది. ఏం గాలి, ఏం వర్షము. ఈ 2 days నుంచి మా సైడ్ అయితే ఫుల్గా గాలి, వర్షాలు అయితే పడుతున్నాయి. మీ సైడ్ ఎట్లున్నాయో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఈ కాలంలో వర్షాలు రావడం, ఈదురుగాలులు, గాలి దుమారం ఇలాంటివి రావడం వల్ల నిజంగా ఎవరికి ఎలా ఉందో తెలియదు, కానీ రైతులకైతే నిజంగా చాలా అంటే చాలా పంట నష్టమే జరిగింది. మామిడి, బత్తాయ, నిమ్మకాయ, సపోటా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేంటి చాలా వరకు అయితే ఈదురుగాలుల వల్ల చాలా వరకు పంట నష్టం అయితే జరిగింది. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న మామిడి ఇంకా సపోటా కాయలు అయితే నిన్న ఈదురుగాలులకు రాలాయంట. నిన్న మా బావ వాళ్ళు అదే తోట సైడ్ వర్క్ వెళ్ళినప్పుడైతే చాలా పంట నష్టం జరిగిందని చెప్పేసి అక్కడున్న రైతు పడేస్తే ఏమొస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా మందికి అయితే పంచాడంట. మా బావకు వచ్చిన షేర్ అయితే ఇంటికి తీసుకొచ్చాడు. ఇవైతే అన్ని పక్కకు పెట్టుకుంటూ చెప్తున్నాడు అనమాట. చాలా వరకు పంట నష్టం జరిగిందని చెప్పేసి మా బావ నాతో చెప్తున్నాడు. మా బావ వెళ్ళే సైడ్ అయితే చాలా వరకు పంట నష్టం జరిగిందని చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు తన దగ్గర డబ్బులు లేకున్నా సరే అప్పు చేసి మరి ఈసారైనా సరే పంట చేతికి బాగా వస్తుందేమో, ఖచ్చితంగా అధిక లాభం వస్తుందని అని చెప్పేసి నమ్మకంతోనే ఖచ్చితంగా పంటను అయితే పెడితే ఇలా కాలంలో వర్షాలు పడడం వల్ల నిజంగా చాలా పంట నష్టం అయితే జరుగుతుంది కదా. ఇది నిజంగా చాలా బాధపడవలసిన విషయమే అని చెప్పేసి నాకైతే అనిపించింది. దేవుడా వర్షాలు పడాలి అన్న టైంలో ఒక్కసారి కూడా వర్షం పడదు, కానీ వద్దు అన్న సమయంలో ఖచ్చితంగా వర్షాలు పడతాయి. ఏంటో ఏమో ఈ కాలంలో ఇలా జరుగుతుంది. నిన్నైతే బాగా వర్షం, అలాగే ఈదురుగాలులు కూడా బాగా వీచాయని చెప్పినా కదా. మా ఇంటి ముందైతే ఒక 2-3 దాకా చింత చెట్లు పెద్దవి ఉన్నాయన్నమాట. నిన్న బాగా ఈదురుగాలులు వీయడం వల్ల చింతపండు అయితే చాలా వరకు రాలింది. ఇలాగో చింతకాయలు అయితే రాలాయి కదా, చూస్తూ అయితే ఊరుకోలేం కదా అని చెప్పేసి నేను మా బాపమ్మ ఇద్దరం కలిసి చింతకాయలు అయితే అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర అయితే పోసి పెట్టుకున్నాం. ఎండ వచ్చిన తర్వాత వాటిని అయితే ఎండపెట్టాలి. ఎలాగో తీసుకొచ్చినాం, కానీ అవైతే చాలా వరకు అయితే పచ్చిగా ఉన్నాయన్నమాట. పచ్చివి అయితే అస్సలు వాడుకోలేం కదా. చింతకాయలను అలాగే పక్కకు పెడితే బూజొచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వర్షానికి ఈదురుగాళ్ళకి పడిన చింతకాయ కదా, చాలా వరకు తేమ పచ్చిగా ఉందన్నమాట. అలాగే పెట్టేస్తే బూజు ఎక్కువగా వచ్చేస్తుందని చెప్పేసి ఒక చాపలో అయితే పరిచి చింతకాయలు అయితే అన్నీ పెట్టేసినాం. పుదీనాను ఎక్కువ రోజులు ఫ్రెష్గా పాడవకుండా ఉండాలంటే ఎలా స్టోర్ చేస్తారో మీకైతే ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్లో షేర్ చేయండి. నాకు తెలిసిన తాత వాళ్ళు అంటే మా విలేజ్లోనే అనమాట పుదీనా తోటనైతే పెంచుకుంటారు. వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. వాళ్ళకున్న ప్లేస్లో పుదీనా, కొత్తిమీర ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే వాళ్ళైతే అక్కడ పండించుకుంటారనమాట వాళ్ళకున్న ప్లేస్లోనే. నాకు తెలిసినంత వరకు అయితే పుదీనా తోటనే ఎక్కువగా వేస్తారనమాట ఈ తాత వాళ్ళు. భువనగిరిలో మార్కెట్లో సేల్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ తాత దగ్గర నుంచి అయితే తీసుకెళ్తారనమాట. ఒకేసారి ఎక్కువ మొత్తంలో పుదీనా అయితే తీసుకెళ్తారు. ఆ తాత వాళ్ళకు కూడా చాలా మనీ ఇచ్చేసి పుదీనా అయితే తీసుకెళ్తారనమాట. లాస్ట్ ఒక 1 week 2 weeks నుంచి వాళ్ళైతే రావట్లేదు. ఇంకా పుదీనా ఎక్కువగా ఉంది అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళామంటే లాస్ట్ ఇంత ముందుకే అనమాట బాపమ్మ వెళ్ళి తీసుకొని వచ్చింది. వాళ్ళకి ఊరికే ఇవ్వడం ఇష్టం లేక ఒక 30 రూపీసో 50 రూపీసో ఇచ్చి ఈ పుదీనా అయితే తీసుకొచ్చింది అనమాట. పాడైపోయిన పుదీనానంతా తీసేసి ఫ్రెష్ పుదీనానంతా కట్ చేసుకొని ఒక కవర్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాము. నేను మా బాపమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఆ పుదీనానంతా తీసేసినాం అనమాట. ఈ పుదీనా తీసే టైంలో నాకైతే మా బాపమ్మ చెప్పింది అనమాట. అంటే ఆ పుదీనా తోట వేసిన తాత వాళ్ళు అనమాట ఒక 2 years నుంచి ఇట్లనే వాళ్ళకున్న ప్లేస్లో వెజిటేబుల్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ కరివేపాకు కూడా భువనగిరికి సేల్ చేస్తారనమాట వీళ్ళు. ఇలా వీళ్ళు పండించుకుంటూ వాళ్ళ వైఫ్కి 2 తులాల బంగారం అయితే కొన్నాడు అని చెప్పేసి మా బాపమ్మ చెప్తుంది. నిజంగా ఫుల్ షాక్ అయినా. వాళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారనమాట. వాళ్ళిద్దరే వాళ్ళకున్నంత ప్లేస్లో అంత చిన్న కొత్తిమీర పుదీనాకే 2 తులాల బంగారం కొన్నడా అని చెప్పేసి నిజంగా నేను షాక్ అయ్యి అట్లనే వింటున్నాను అనమాట మా బాపమ్మ చెప్పేది. నిజంగా షాక్ అనిపించింది నాకైతే. ఊరుకోవే బాపమ్మ, కామెడీ చేస్తున్నావు కదా, ఉత్తగానే అంటున్నావు కదా అని చెప్పేసి నేనంటే, లేదు బిడ్డ నిజంగానే వాళ్ళు కొత్తిమీర, పుదీనా, వెజిటేబుల్స్ అమ్మి మరి ఒక్కొక్క రూపాయి పోగు చేసి మరి వాళ్ళైతే బంగారం కొనుక్కున్నారంట అని చెప్తే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఆ విషయము. పుదీనా మొత్తం ఏరడం అయిపోగానే నెక్స్ట్ అయితే కరివేపాకు చెట్లు అయితే 1 కాదు 2 కాదు 3 చెట్లు పెట్టినాం. లాస్ట్ టైం నేనైతే 2 చెట్లు పెట్టినా, నా చేతోనే పెట్టినా. కొన్ని రోజులు బతికినంత బతికింది.
తర్వాత చనిపోయింది అనమాట. ఇంకో చెట్టు అయితే ఒక 2-3 ఆకులు వేసింది, తర్వాత చనిపోయింది. మా బాపమ్మతో ఏ చెట్టు పెట్టినా సరే మంచిగా చాలా రోజుల వరకు ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి మా బాపమ్మతో 1 కాదు 2 కాదు 3 చెట్లు పెట్టించిన. ఒకటి కాకుండా ఒకటైనా బతుకుతుందేమో అని చెప్పేసి హోప్. కరివేపాకు అవసరం వచ్చినప్పుడల్లా ప్రతిసారి బయటికి వెళ్ళి ఒకరింటికి వెళ్ళి తెచ్చుకోవడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. మన ఇంట్లో మనం పెంచుకున్నది న్యాచురల్గా పెంచుకొని మనం తెంచుకోవడం అంటే నాకైతే నిజంగా చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంటి మీద గార్డెన్ లాగా పెట్టుకుంటారు కదా, మిద్దె తోటలు అంటారు కదా, అట్లయితే ఎప్పటి నుంచో పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. నెక్స్ట్ ఖచ్చితంగా వర్షాకాలంలో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచే వాటికైతే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, అప్పటిసరికి అన్నీ సదురుముడతాయి అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈరోజైతే పన్నీర్ చేయాలి అని చెప్పేసి నేనైతే అనుకున్నా. నిన్ననే 1 లీటర్ పాలు అయితే తీసుకున్నా. లీటర్ పాలు ఒకసారి చేసిన, లీటర్ పాలు ఇంకోసారి చేసిన. ఫస్ట్ టైం లీటర్ పాలు చేసినప్పుడు కొంచెం తక్కువ వచ్చింది అనిపించింది. సెకండ్ టైం లీటర్ పాలు చేసినప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఓన్లీ వెనిగర్ ఒక్కటే కలిపి నేనైతే పన్నీర్ చేసిన. ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే వెనిగర్తో పాటు ఇంకా నిమ్మకాయ రసం కూడా వాటర్లో యాడ్ చేసి కలిపిన. అప్పుడైతే కొంచెం ఎక్కువ వచ్చింది అనిపించింది నాకైతే. మీరు ఎప్పుడైనా పన్నీర్ చేస్తే ఏ ప్రాసెస్లో చేస్తారో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. పన్నీర్ని ఇంత రిస్క్ పడి చేసినా కదా, మేబీ మా బావని కొనుక్కరమ్మంటే కొనుక్కొచ్చునేమో, కానీ ఇంట్లో అయితే పాలైతే మాకు ఎక్కువగానే ఉంటాయి కదా, చేసుకుంటే బెటర్ అనిపించింది నాకు. అందుకనే చేసిన. కాకపోతే ఇంకొక లీటర్ అయితే మంచిగా ఉండునేమో, ఇది సరిపోదు అని చెప్పేసి నేనైతే అనుకున్నా. ఎలాగో ఈ పన్నీర్ అయితే అసలు సరిపోదు మాకు, దీంట్లోకి ఇంకొంచెం మిల్మికర్ యాడ్ చేసి పన్నీర్ బిర్యానీ వేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. ఈ పన్నీర్ బిర్యానీకి అయితే నేను యూట్యూబ్లో ఒక 10-15 వీడియోస్ దాకా చూడొచ్చు. నాకు తెలిసినా కూడా ఏంటో అలవాటు అయిపోయింది అనమాట. అరే ఎట్లా చేస్తారు, మళ్ళీ ఒకసారి మొత్తం చూసిన తర్వాత నోట్ చేసుకొని ఇట్లా చేయాలని చెప్పేసి అనుకుని 1-2 సార్లు అనుకోని మరి చేస్తాను అనమాట నేను. ఎందుకంటే అలా కొంచెం ఏదైనా మిస్టేక్ అయిందనుకో ఊక అదే అంటుంటారనమాట. అరే ఇది తక్కువైంది, ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, మసాలా తక్కువైంది, అరే పెరిగేయడం మర్చిపోయినావు కదా అని చెప్పేసి ఊక అదే కామెంట్ చేస్తూ ఉంటారు. నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. మా బాబాయ్ అయితే అస్సలు అన్నాడు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా అత్తమ్మ అయినా మామయ్య అయినా అంటుంటాడు అనమాట. మా మామయ్య అయితే అరే పెరిగేయడం మర్చిపోయినవారా, అరే కొంచెం ఉప్పు తక్కువైందమ్మా అంటాడు. ఇంకా అట్లా అని చెప్పేసి అలా కావద్దు అని చెప్పి 1-2 సార్లు చూసుకొని మరి నేనైతే కుక్ చేస్తా. ఈ బిర్యానీ అనే కాదు, ఏదైనా సరే స్పెషల్గా ఇంకేమైనా చేసినా కూడా 1-2 సార్లు యూట్యూబ్లో చూసి మరి చేస్తా. నేనైతే పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేస్తారో అక్కడి నుంచి పన్నీర్ బిర్యానీ వరకు మొత్తం షూట్ చేయాలి అనుకున్నా. కొంచెం మధ్యలో వరకు షూట్ చేసి కరెక్ట్గా నేను బిర్యానీ స్టార్ట్ చేద్దాం అన్న టైంకి మా పిల్లలు ఇద్దరు ఫుల్ ఏడుపు కొట్లాట స్టార్ట్ చేసారనమాట. నాకు ఫోన్ అని చెప్పేసి ఇంకా ఇద్దరికి చెరొక ఫోన్ ఇచ్చేసి పక్కకైతే కూర్చోపెట్టి నేనైతే బిర్యానీ అయితే కంప్లీట్ చేసిన. ఫైనల్గా బిర్యానీ రెడీ అయిన తర్వాత అయితే నేనైతే వీడియో తీసిన. నిజంగా బిర్యానీ బాగానే వచ్చింది. ఇంకా మంచిగా వీడియో తీద్దాం అనేసరికి మా బావ అయితే తినేటప్పుడు కూడా ఫోన్ అనేసరికి నేనైతే ఫోన్ పక్క పెట్టి ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అవునవును, ఇంతకీ సండే రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్లో షేర్ చేయండి. బాయ్.